అరే భికారీ, నీ ఔకాతేమిటి 500 కోట్లు తెచ్చేందుకు? నీకు 500 కోట్లు అంటే ఏమిటో తెలుసా? మీకు అందరికి అర్థమైందా ఏమి జరిగిందో? 500 కోట్లు గల్లంతైపోయాయి. ఈ డబ్బు ఇప్పుడే తిరిగి రాకపోతే నేను నాశనమైపోతాను. ఎవరైనా 500 కోట్లు తిరిగి తెచ్చి ఇస్తే నేను వాళ్లకు 10 కోట్లు బహుమతి ఇస్తాను. ఉదయం 7 గంటలు. మేఘ్రాజ్ చౌక్లో చెత్తవాసన, బస్సుల శబ్దం. ఫుట్పాత్పై 12ఏళ్ల నీల్ పాడైన సంచితో ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుతున్నాడు. అతని చేతులు మురికిగా ఉన్నాయి. నీల్ మాట్లాడేది తక్కువ, కాని వింటాడు చాలా. మాటలు, యంత్రాల ప్యాటర్న్లు పట్టుకుంటాడు. అతని ముందు పెద్ద ప్రైవేటు బ్యాంక్, గాజు భవనం. సూటు వేసుకున్నవాళ్లు మొబైల్లో అరుస్తూ లోపలికి. నీల్కు అనుమతి లేదు. గార్డ్, పోరా ఇక్కడ్నుంచి. నీల్ నవ్వి చెత్తలో వంగిపోతాడు. బ్యాంక్ గోడకు ఆనుకుని పాత ట్రాన్స్ఫార్మర్ బాక్స్. నీల్ అక్కడ కూర్చుని రొట్టె తింటాడు. బుం బుం శబ్దం అతనికి భాషలా. మధ్యాహ్నం బ్యాంకులో గందరగోళం. ఉద్యోగులు లేచారు. మేనేజర్ల ముఖాలు పాలిపోయాయి. ఫోన్లు మోగాయి. బోర్డ్ రూంలో అరుపులు. 500 కోట్లు గల్లంతు. బ్యాంక్ సర్వర్ నుంచి 500 కోట్లు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అయి గల్లంతు. ఐటీ టీం పరుగు. లాగ్లు చెక్. సైబర్ ఎక్స్పర్ట్లకు కాల్. పోలీసులకు సమాచారం. బయట నీల్ చూస్తున్నాడు. బ్యాకప్ సర్వర్ ఫ్యాన్ శబ్దం మారింది. మధ్యలో స్టాప్. నీల్ గోడకు చెవి ఆంచాడు. ఇది దొంగతనం కాదు, రూట్ రీడైరెక్షన్. నీల్కు అమ్మ గుర్తొచ్చింది. అమ్మ బ్యాంక్ క్లీనర్. యాక్సిడెంట్లో పోయింది. అమ్మ ఫోన్లో ప్యాటర్న్లు. నీల్ జేబునుంచి మడత కాగితం తీశాడు. తన గుర్తులు. బ్యాంకు లోపల గందరగోళం. నీల్, ఇప్పుడు చెప్పకపోతే డబ్బు పోతుంది. సంచి ఎత్తుకుని గేట్ వైపు. గార్డ్ డండా ఎత్తాడు. నీల్, పోయిన డబ్బు ఇంకా బ్యాంకులోనే. గార్డ్ నవ్వాడు. లోపల అలారం వేగం. బయటికి రాధికా మెహతా వచ్చింది. నీలం సారీ, ఐడీ కార్డ్, ఆందోళన. ఏమన్నావ్? గార్డ్, చెత్త ఏరేవాడు, అబద్ధం. నీల్, డబ్బు బయటికి పోలేదు. సిస్టమ్ మార్గం మార్చుకుంది. 3 గంటల్లో తుడుచుకుపోతుంది. రాధిక, ఎలా తెలుసు? నీల్, ఫ్యాన్ 30 సెకండ్లకు ఆగుతోంది. లోడ్ మళ్లించారు. ఇది ట్రాప్. రాధిక ఆలోచించి, లోపలికి లా. గార్డ్ ఆశ్చర్యం. నీల్ లోపలికి. ఏసీ చల్లకు జడిపించాడు. నేల మెరుస్తోంది. మురికి ముఖం సిగ్గు. ప్రజలు, ఈ పిల్లవాడు ఏం చేస్తాడు? రాధిక ఐటీ ఫ్లోర్కు తీసుకెళ్ళింది. 5 మంది. ల్యాప్టాప్లు. పెద్ద స్క్రీన్పై ఎరుపు లైన్లు. ఐటీ హెడ్, సమయం లేదు. నీల్, తప్పు లాగ్ చూస్తున్నారు. నిశ్శబ్దం. ఎగతాళి. మనకు బోధిస్తాడా? నీల్ స్క్రీన్ మూల టైం స్టాంప్ చూపాడు. ట్రాన్సాక్షన్ ముందు టైం వెనక్కి, మాన్యువల్ కాదు. ఐటీ హెడ్, అసాధ్యం. నీల్, దీన్ని చేసినవాడు డబ్బు దొంగలించలేదు. బ్యాంకును తనతో పోరాడేలా చేశాడు. రాధిక, తిరిగి వస్తుందా? నీల్, అవును, ఆలస్యమైతే కాదు. నాకు కంప్యూటర్ కావాలి, లోకల్ యాక్సెస్. అందరి కళ్ళు నీల్పై. రూమ్ నిశ్శబ్దం. ఐటీ హెడ్ సిస్టమ్ ఇచ్చాడు. నీల్ టైప్ మొదలుపెట్టాడు. ఐటీ టీం, సిస్టమ్ లోపలి మార్గం, మనకు యాక్సెస్ లేదు. నీల్, మ్యాప్ తెరిచాడు. ఇక్కడ డబ్బు చిక్కుకుంది. ఖాళీ రూమ్, సిస్టమ్ సృష్టించింది. రాధిక, సిస్టమ్ స్వయంగా? నీల్, చొరబాటు పట్టుబడితే నకిలీ మార్గం. బయట దొంగతనమనిపిస్తుంది. ఐటీ హెడ్, డాక్యుమెంట్ లేదు. నీల్, ఫీచర్ కాదు, యంత్రభయం. స్క్రీన్, డేటా కొలాప్స్ 17 నిమిషాలు. రాధిక వణికు. నీల్, రూమ్ కూలిపోతే డబ్బు పోతుంది. టీం, త్వరగా. నీల్, సరిగ్గా. కళ్ళు మూసి ఆలోచించాడు. అమ్మ ప్యాటర్న్ గుర్తు. కమాండ్, రివర్స్ ట్రాక్. ఐటీ హెడ్, రివర్స్ ట్రాక్. నీల్, డబ్బు భయం వచ్చిన మార్గంలో తిరిగి. 13 నిమిషాలు మిగిలాయి. బయట మీడియా వ్యాన్. ఒత్తిడి. రాధిక, తప్పు దిశలో వెళ్తే లాక్. నీల్, ఇప్పటికే లాక్. గ్రాఫ్ తెరిచాడు. ఐటీ హెడ్, ఇదంతా ఎలా తెలుసు? నీల్, యంత్రాల పక్కన పెరిగాను. అమ్మ నైట్ షిఫ్ట్, నేను బయట. సర్వర్ శబ్దాలు, మాటలు. కమాండ్, అథరైజేషన్ రిక్వైర్డ్. రాధిక, సాధారణం. నీల్, కాదు, ఖాళీ రూమ్ నుంచి. ఐటీ హెడ్, సిస్టమ్ నిర్ణయిస్తోంది. నీల్, మీ మీద నమ్మకం లేదు. నిశ్శబ్దం.
నీల్ మడత కాగితం తీశాడు. సిస్టంకు గుర్తు చెయ్యాలి. కోడ్, చిన్న ఖాతాల క్రమం, స్క్రీన్పై చిన్న ట్రాన్సాక్షన్లు, 10 రూపాయలు, 50 రూపాయలు. టీం స్లో అవుతోంది. నీల్ నమ్మకం కలుగుతుంది. యంత్రాలు ప్యాటర్న్లపై నడుస్తాయి. చిన్నవాళ్ల డబ్బు నిజమైన ప్యాటర్న్. స్క్రీన్, ట్రస్ట్ ఇండెక్స్ రేజింగ్. ఐటీ హెడ్, మీటర్ కనిపించలేదు. నీల్, మీరు అడగలేదు. 7 నిమిషాలు మిగిలాయి. సర్వర్ బీప్, మేల్కొన్నట్టు. బాణాలు ఒక దిశలో. ఐటీ హెడ్, రివర్స్. నెంబర్లు 10, 25, 68 కోట్లు. బలమైన బీప్, కాన్ఫ్లిక్ట్. ఐటీ హెడ్, ఏమిటి? నీల్, చేసినవాడికి తెలిసింది, లోపలివాడు. స్క్రీన్, యూజర్ ఐడి మన నెట్వర్క్. నీల్, మార్గం లోపలినుంచి. 4 నిమిషాలు మిగిలాయి. రాధిక, ఆపగలమా? నీల్, షట్డౌన్ 30 సెకండ్లు. టీం, అసాధ్యం. నీల్, లేకపోతే డబ్బు చిక్కుకుంటుంది. రాధిక, చెయ్, నేను బాధ్యత. నీల్ అమ్మ మాట గుర్తు. భయమైనా సరైన పని వదలొద్దు. ఎంటర్. లైట్లు ఆరాయి. బయట మీడియా, బ్యాంక్ షట్డౌన్. చీకటి. 3 సెకండ్ల తర్వాత ఆకుపచ్చ లైట్. స్క్రీన్ వచ్చింది. డబ్బు తిరిగి వచ్చింది. 100, 250, 400 కోట్లు. ఐటీ హెడ్ కన్నీళ్లు. జరిగింది. 500 కోట్లు రికన్సైల్డ్. అందరూ నీల్ చూస్తున్నారు. అతను దిగాడు. రాధిక, బ్యాంక్ కాపాడావు. నీల్ స్క్రీన్ చూస్తున్నాడు. ఐటీ హెడ్, ఎవరు చేశారు? నీల్, సిస్టం చెబుతుంది. లాగ్ తెరిచాడు. డెప్యూటీ టెక్ డైరెక్టర్ పేరు. ఐటీ హెడ్, సాధ్యం కాదు. నీల్, సిస్టం అలవాట్లు తెలుసు, జ్ఞాపకముంచుకుంటుంది. రాధిక, సెక్యూరిటీ పైకి. అధికారి వచ్చారు. రాధిక, ఎందుకు? మౌనం. నీల్, డబ్బు బయటికి అనుకున్నారు. చిన్న ఖాతాలు నిర్లక్ష్యం చేశారు. అతను, అప్పులు, మార్గం లేదు, తీసుకెళ్లారు. నీల్ దరువాజవైపు. రాధిక, ఆగు. నీల్, పని అయిపోయింది. రాధిక, బహుమతి, ఉద్యోగం, చదువు. నీల్, చెత్త ఏరే పిల్లలకు సిస్టం చెయ్యండి, అనదేకా చెయ్యకుండా. రాధిక మౌనం. నీల్ బయటికి. బ్యాంకు గోడలు చూస్తున్నాయి. సాయంత్రం బయట జనం, మీడియా. రాధిక, ఇది పిల్లవాడి అవగాహన విజయం. జనం, ఎవరు? నీల్ వెళ్ళిపోయాడు. వార్త వ్యాప్తి. చెత్త ఏరే బాలుడు 500 కోట్లు తిరిగి తెచ్చాడు. సోషల్ మీడియా ప్రశ్నలు. మరునాడు ఉదయం పోస్టర్. నీల్ తెలిస్తే కలవాలి. నీల్ చూసి కళ్ళు తిప్పాడు. మునిసిపల్, స్కూల్, విద్యాశాఖ వచ్చారు. చదువుకో. నీల్, చదువు తర్వాత వింటారా? సాయంత్రం రాధిక వచ్చింది. రొట్టె షేర్ చేసింది. ఏం కోరుకుంటావు? నీల్, సిస్టం ముందు అడిగి తర్వాత నిర్ణయించాలి. మార్పు మొదలయింది. బ్యాంక్ ప్రోగ్రాం. పిల్లలను యంత్రాల పక్కన విన్నారు. నీల్ రోజూ వచ్చేవాడు, కాపీతో. నగరం. నీల్, సిస్టంలో నమోదు, అవసరంగా. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్. కామెంట్లో మీ ఊరు రాయండి.